వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. హైదరాబాద్ తొలి హిందూ కొత్వాల్ రాజా బహదూర్ వెంకటరామారెడ్డి 157వ జయంతి సందర్భంగా గట్కేసరెడ్డి సంఘం భవనంలో సంఘం అధ్యక్షులు చందుపట్ల వెంకటరెడ్డి అధ్యక్షతన జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. ఈ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు చామకూరు మల్లారెడ్డి మరియు సంఘ ముఖ్య సలహాదారులు సింగిరెడ్డి రామరెడ్డి, మారం లక్ష్మారెడ్డి, కొమ్మిడి రాఘవరెడ్డి తదితరులు పాల్గొని ఈ కొత్వాల్ రాజా బహదూర్ వెంకటరామరెడ్డి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వంలో మొదటి హిందూ కొత్వాల్గా సేవలందించిన సందర్భంగా అప్పటి ప్రభుత్వం రాజా బహదూర్ అనే బిరుదును ప్రకటించింది. నేనేం చెప్తాలే. వారి కమిటీ సభ్యులు, కమిటీకి ఉన్నటువంటి సలహాదారులు, పెద్దలు రామరెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తాను. మొట్టమొదటిగా ఈ రాజా బహదూర్ వెంకటరామరెడ్డి గారి పేరు నేను 89లో డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఏవి కాలేజీలో, అందులో మా క్లాస్మేట్ ఒక అతను కాచిగూడ చౌరస్తాలో రెడ్డి హాస్టల్ ఉంది. ఆ ఫ్రెండ్ ఎంబడి హాస్టల్ పోతే ఈ రాజా బహదూర్ వెంకటరామరెడ్డి అనే పేరు ఆ రోజు 89లో వీళ్ళందరూ నాకు తెలియదు వెంకటరామరెడ్డి గారి పేరు. అలాగే రెడ్డి హాస్టల్ ఉమెన్స్ కానీ రెండింటిలో ఆ రోజు ఉన్న అతని పేరు. ఆయన సేవలు కూడా ఆ రోజు చెప్తుండేవారు. కానీ ఘనంగా మాత్రం 100% మంచి విషయాలు చెప్పాడు రాజా బహదూర్ వెంకటరామరెడ్డి గురించి. చిన్న ఏజ్లో కానీ మనం తెలంగాణలో ఏదైనా వాడుకలు అంటాం, తల్లిదండ్రులు చచ్చిపోయినా మేనమామ ఉండాలనేది మనం వాడుకలు వింటాం. సేమ్ అదే ఆనవాయితీతో పెద్దలు మేనమామ దగ్గర చదివి ఉన్నత చదువులు అభ్యసించి ఒక పోలీసు వృత్తిలో చేరి ఆ వృత్తికే వందటువంటి మహనీయులు రెడ్డి గారు. ఆయన ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్తూ ఆయన ముఖ్యంగా ఏంటంటే అమ్మాయిలు ఎడ్యుకేషన్లో ముందుకు రావాలి, ప్రతి ఒక్కరూ చదువులో ముందుండాలని చెప్పి ఆయన ఆశయాలను అందరం కూడా ఇంకో మనవంతు సాయం కూడా ఎడ్యుకేషన్ ఎంతమంది వాళ్ళకు మనవంతు కూడా సాయం చేసుకుంటూ
ప్రధానంగా ఎడ్యుకేషన్కు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి కూడా రెడ్డి సోదరులందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఆయన వర్ధంతి జనవరిలో ఉన్నట్టుంది. మన ప్రయత్నంలో ఉన్నాం ఆయన విగ్రహం పెట్టుకోవడానికి. జనవరి కల్లా విగ్రహం పెట్టుకుంటే వర్ధంతి ఆయన సాక్షిగానే మనం జరుపుకుంటూ కూడా అందరూ సహకరించాలి. ఇన్ కేస్ కానీ ఎడల వచ్చే సంవత్సరం ఈ రోజు నాటికైనా ఆయన విగ్రహం పెట్టుకొని మనము ఈ యొక్క జయంతి వేడుకలు కూడా జరుపుకుంటానికి అంతా సహకరించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ రెడ్డిలందరూ ఐక్యత ఉంటే అన్నిట్లో రెడ్డిలు కావాలి అందరికీ. కానీ రెడ్డిలకు మటుకు రెడ్డిలే ఐక్యత లేకుండా మనం ఎంత మాట పడుతున్నాం. కాబట్టి అదే మనం ఇప్పుడు ఈ రెడ్డి గట్కేసారి రెడ్డి సంఘాన్ని కూడా మనం బాగా డెవలప్ చేయాలి. ఇంకా చాలా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ సహాయ సహకారం విధంగా కనిపిస్తే చాలా సాయం చేస్తాము. కాబట్టి నేను మీ అందరూ సోదరు ఇక్కడ వచ్చిన మన రెడ్డి అందరికీ నేను ఒకటి మనం ఐక్యత ఉంటే ఎక్కడైనా మనం వెళ్ళగలుగుతాము. నేను ఇంకా పెద్ద స్థాయి ఎంతోమంది అభివృద్ధి చెందినటువంటి మహిళా సోదరులు ఇతర కులాలకు కూడా సంబంధించిన వ్యక్తి కాబట్టి మనం ఈరోజు ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం అంటే రెడ్డి బంధువులందరూ గట్టిసభలందరూ కూడా అదృష్టంగా భావించారు. ఈ కమిటీ ఏదైతుందో నిర్ణయం తీసుకున్నది విగ్రహం పెట్టుకోవాలని చెప్పేసి ఇలాంటి మానవులు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా నేను పేరు చెప్పడానికి ఒక మానవుడు రాజనారాయణ రెడ్డి గారు, అలా చాలామంది ఉన్నారు. అయినా అందరికీ ఆదర్శమైన వ్యక్తి వెంకటరామరెడ్డి కాబట్టి మనం ఏదైతే ఈ నిర్ణయం తీసుకోవాలి. దీంట్లో పెట్టడానికి ఎన్నో వస్తువులు వచ్చినప్పటికీ మొన్న ఏదైతే సుధీరెడ్డి గారు మనస్ఫూర్తిగా మనం పెట్టుకోవడం అవసరం అని చెప్పేసి సమావేశంలో చెప్పడం జరిగింది. దాన్ని అందరం కలిసి సాధించుకొని పెట్టుకోవాలని చెప్పేసి ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి అందరూ ఏమాత్రం భేదాభిగా మనందరికీ ఆయన చేసిన సేవలు ఈ రకంగా పెద్దలు అందరూ చెప్పారు. ఇంకోటి ఇంకా చాలా చేసిండు ఆయన. మహిళలకు, చిన్న స్టూడెంట్లకు కూడా బీదవారికి ఆయన ఆస్తులు అమ్ముకొని కూడా చేసిండు. ఆయన 14 సంవత్సరాలు సేవ చేసిండు. తదుపరి ఆయన ఉన్న జీవితం అంతా ప్రజాసేవకి అంకితం చేసిండు. ఆయన ఉన్న ప్రాపర్టీస్ కూడా అమ్ముకొని ప్రజాసేవలు నిమగ్నమై ఆయనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్నది మన దేశ స్థాయిలో ఉంది. కాబట్టి మనం గత 10 సంవత్సరాల నుంచి అంటే పునర్నిర్మాణం, మన రెడ్డి సంఘం పునర్నిర్మాణం ఉంచుకున్నప్పటి నుంచి కూడా ఆయన విగ్రహం పెట్టాలనే ఆ కాన్సెప్ట్ తోటి అందరం కూడా ఉన్నాము. ఈ రకంగా ఈసారి ఒక స్టెప్ ముందుకేసినాం. సరే అన్యదా భావించొద్దు, అందరికీ ఒక మన సోషల్ మీడియా ద్వారానే చెప్పినాం తప్ప ప్రత్యక్షంగా కొంతమంది మాత్రమే చెప్పినాము. అక్కడ స్థల విభాగం లేదు అని నిర్ధారించినాక స్టెప్ వేసినాము. దాన్ని రాను కొంచెం ప్రాబ్లం అయింది. అది కూడా పెద్దలతో డిస్కస్ చేసినాము. కొంతమంది దానికి ముందు కూడా స్టెప్ వేసి వాళ్ళది లేదు అన్నకనే మనం దానికి స్టెప్ వేయాల్సి వచ్చింది. మనం గొడవ పెట్టుకొని ఒక ఇష్యూ చేసుకొని మనం ఒక కార్యక్రమం చేస్తే బాగుంటుందనే ఆలోచనతో కూడా మళ్ళొకసారి పెద్దలందరినీ కూర్చోబెట్టి దాని గురించి అందరి సలహాలు తీసుకొని మళ్ళీ ముందుకు పోదామనే ఆలోచనతో ఆగినాం తప్ప వేరే ఏం లేదు. అన్యతా ఏం భావించదు. ప్రతి ఒక్కరికి గ్రూప్లో పెట్టినాం, పర్సనల్ కూడా పెట్టినాడు. నా నెంబర్ నుంచి పర్సనల్గా ప్రతి ఒక్క మనం ఉన్న 350-400 మందికి నేను పర్సనల్ మెసేజ్ పెట్టాను. చదువు పూర్తి చేసుకొని తెలంగాణ ప్రాంతంలో పోలీసు ఉద్యోగంలో మరి సబ్ ఇన్స్పెక్టర్గా చేసినటువంటి రంగారెడ్డి గారు సబ్ ఇన్స్పెక్టర్ నుండి ఖమ్మంలో సర్కిల్ ఇన్స్పెక్టర్, నిజామాబాద్లో అసిస్టెంట్ కమిషనర్గా హైదరాబాద్ నిజాం గవర్నమెంట్లో పూర్తి కాలం ఎస్ఐగా, సర్కిల్ ఇన్స్పెక్టర్గా, అసిస్టెంట్ కమిషనర్గా హైదరాబాద్కు రావడం, వచ్చిన తరుణంలో విదేశాలలో చదువుకుంటున్నటువంటి నిజాం కుమారుడు ఆయన తిరిగి హైదరాబాద్కు రావడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలు, ఉద్యోగస్తులు, నిజాం సర్కార్కు వ్యతిరేకంగా ఉన్నటువంటి మరి వర్గమంతా వాళ్ళని కాంప్రమైజ్ చేయాలన్నా, వాళ్ళతో చర్చలు జరపాలన్నా మరి నిజాం సర్కార్ అనేటువంటి గౌరవ పెద్దల ఆనాటి రాజు ఎవరిని పంపితే బాగుంటుంది, ఎవరైతే ఇది చేయగలుగుతారు అన్నటువంటిది అనుకుంటే అప్పుడు సమర్థవంతంగా పోలీస్ కమిషనర్గా
అధ్యక్షుడిగా ఉన్నాడు కనుక ఆయనని వెంకటరామారెడ్డి గారికి ఆ బాధ్యత ఉపయోగిస్తే ఆ బాధ్యతని పూర్తిగా అందరితో మాట్లాడి ఆ విషయంలో చర్య తీసుకొని చొరవ తీసుకొని మరి అందరికీ న్యాయం జరిగే విధంగా ఆనాటి నిజాం రాజుకు నచ్చజెప్పి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు కానీ సిబ్బందికి కానీ నచ్చజెప్పి వారి కుమారుడు వచ్చినప్పుడు ఆయన ఎటువంటి ఆటంకం లేకుండా ఆ ప్రోగ్రాం సక్సెస్ చేయడం వల్ల ఆయనకు అప్పుడు పూర్వల్ అంటే కలెక్టర్గా జిల్లా కలెక్టర్గా నియమించినటువంటి నిజాం. అదైన తర్వాత తరుణంలో ఆయన కలెక్టర్గా నియమించిన తర్వాత మళ్ళీ ఆయన ఏం చేసిన నిజాం ఆయన తీసుకొచ్చి రాజ్ బహదూర్ అంటే అక్కడ ఆయన చేసినటువంటి సేవలు పూర్తిలేని కాబట్టి నువ్వు రాజు కావాల్సినటువంటి వాడి వెంకటరామారెడ్డి నువ్వు అని అందుకనే నీకు రాజ్ బహదూర్ వెంకటరామారెడ్డి అని ఆయన నిజాం సర్కార్ ఇచ్చినటువంటి బిరుదు. పెద్దలు వెంకటేశ్వర నమస్కారం తెలియజేస్తూ వాస్తవానికి చరిత్ర గురించి ఇంత క్లుప్తంగా అంటే జనార్దన్ చెప్పినప్పుడు నేను చాలా అద్భుతంగా, ఎందుకంటే ఆయన స్పీచ్లో చాలా అయినా కానీ ఈరోజు ఇచ్చిన స్పీచ్లు చాలా చాలా మంచి చాలామంది తెలియదు. అంటే ఆయన విషయంలో కొన్ని వర్గాలకే పరిమితం వెంకటరామరెడ్డి గారు అనుకున్నారు. వాస్తవానికి కూడా కులాలకు మతాలకు అతీతంగా తన జీవితం తన ప్రజలకు అంటే చిన్నతనం నుండి అమ్మ నాన్న కోల్పోయినా సరే ఒక 18 yearsకి ఒక ఇన్స్పెక్టర్గా నియమితుకోవడం, దాని తర్వాత ఆయన లైఫ్ అంతా కూడా నిజాయితీతో ఆయన లైఫ్ అంతా గడిపి దాంట్లో అనేక రకాలుగా ఆయన జీవితాన్ని కోల్పోయాడు. చనిపోయిన రోజు చెప్పినాడు అన్న 51 రూపాయలు మిగిలిందని. అంటే ఈ రోజు అలాంటి వారి నాయకులు నాకైతే కనిపించదు. కాబట్టి ఆయన జీవితంలో మంచి పనులని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ముఖ్యంగా అన్ని విషయాల మీద చాలామంది డిస్కస్ చేసి మనం ఐక్యత లేకపోవడం వల్లనే అనేక సంఘటనలు ఎదురవుతూ ఉన్నాయి. మన జరిగిన సంఘటన ఇప్పుడు చాలామందికి నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉండొచ్చు, కొంతమంది ఫ్రెండ్స్ ఉండొచ్చు. మనం ఆ విషయానికి వచ్చేసరికి ఐక్యత ఉండాల్సిన అవసరం ఉంది. దానికి ఎవరు అడ్డుపడుతున్న విషయం కూడా తెలుసు, కానీ ఎవరు విమర్శించారు. మనం రాజకీయాల్లో ఉంటాం కాబట్టి మనమే ఎదగాలని అనుకునే మనస్తత్వం ఉంటాం. నా ఎంబడి ఎల్ఏ గురించి నేనేం మాట్లాడాను కాబట్టి అందరం కూడా విగ్రహం ఏర్పాటు కోసం అందరం మాటలతో కాదు, స్పీచ్ల ద్వారా కాదు, ఛాలెంజ్ తీసుకొని నిర్మాణం చేస్తున్నాం చేయాలి లేకపోతే చాతగాని వాళ్ళ మిగిలిపోతుంది.